మరో తమ్ముడు ఇక్కడే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్, ఎలా చూస్తున్నారు ఈ కేసుకు సంబంధించి? వ్యవహారంలో చాలా ఆసక్తికరమైన అంశాలు అయితే కనపడుతున్నాయి. బేసిక్గా ఎందుకంటే అసలు ఎందుకు ఇతని మీద అంత పగ అనే అంశం మీద కూడా గతంలో ఇతనికి ఒక ఇగో ప్రాబ్లం ఉంది సిఐకి, ఆ ఇగో ప్రాబ్లంతోనే ఈ ఇష్యూ జరిగింది అనే చర్చ వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్? ఈ సిఐ గారు అంతకుముందు ఒక 20 సంవత్సరాల క్రితం ఏజీఎస్లో చేసినప్పటి నుంచి మా అందరికీ సుపరిచితమేనండి. ఈయన ప్రవర్తన ఎలా ఉంటాడు ఏంటి అనేది కూడా మా అందరికీ తెలిసిందే. అయితే ఏంటంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటారు కదా, ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏంటంటే ఈ సిఐ గారు ఉన్న అలవాటు తీసుకురావటం, కొట్టడం, తీసుకెళ్ళి బూడిద చేసేయటం, వాళ్ళ ఫ్యామిలీకి బూడిద కూడా ఇవ్వకుండా ఉండటం, ఇది ఫ్రెండ్లీ పోలీసు. మేమేమనుకుంటాం అంటే మాకు పోలీసులు అంటే చాలా గౌరవం ఉంది. ఎందుకంటే మేము ఎన్నో బాధలు పడి వచ్చాం. ఈ రాష్ట్రంలో రాధారంగ మిత్రమండలి ఉంది కాబట్టే పోలీసులకు కొద్దో గొప్ప అన్న ఆ భయం కూడా ఉంది. యథార్థంగా రాధారంగ మిత్రమండలి ఏ విధంగా పనిచేసిందంటే ఈ రోజున స్టేషన్లో ఏం జరిగింది, ఇలా జరిగిందని బయటికి రావడానికి కూడా కారణం రాధారంగ మిత్రమండలే. మాకు అండగా ఉంది కూడా చెన్నుపాటి శ్రీను గారు, వీళ్ళే. మేము ఇప్పుడు కూడా ఏమంటున్నాం అంటే మీరు తీసుకెళ్ళిన మాట వాస్తవం, మీరు వాస్తవం, శవాన్ని తీసుకెళ్ళి బాత్రూంలో దాచిన మాట వాస్తవం, ఎదురుగుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిన మాట వాస్తవం, తీసుకెళ్ళి శవాన్ని చీకటితో తీసుకెళ్ళి బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్ళి కాల్ చేసిన మాట వాస్తవం. మీరు భయపట్ల ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా? మీకు రాష్ట్రంలో చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కూటమి కానీ మీకు వచ్చిన తర్వాత మీకు చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి, మీకు ఎక్కడ ఏం చెప్పారు, మీరు ఏం చేస్తున్నారు? మీకు కేసులు పెట్టే రైట్స్ లేవని మేము అంటలా, పెట్టండి. ఇంటికి పెద్ద కొడుకు, తల్లిదండ్రుల మాట ఉన్న కొడుకుని కొట్టేవాడే పెద్ద కొడుకు, ఆడే పోలీసు. ఆ పోలీసే తీసుకెళ్ళి కాల్ చేసి శవానికి బూడిద కూడా ఇవ్వకపోతే మాలాంటి 6 అన్నదమ్ములు 4 అక్క చెల్లెళ్ళు ఉన్న పెద్ద ఫ్యామిలీలోనే మీరు ఒక వ్యక్తికి తీసుకెళ్ళి కాల్ చేసి బూడిద కూడా ఇవ్వకపోతే రిక్షా తొక్కుకునేవాడు, ఆటో తోలుకునేవాడు, కూలి పని చేసేవాడు, ఆడు ఎవరి దగ్గరికి వెళ్తాడు, ఎవరిని అడుగుతాడు, ఎవరు సమాధానం చెప్తాడు, ఏ కోర్టు తెలుసాడికి? స్టేషన్కి వెళ్తాడా, ఇంకో కోర్టుకి వెళ్తాడా, ఇంకో స్టేషన్కి వెళ్తాడా, ఎక్కడికి వెళ్ళగలడు? ఈ పాయింట్ మీదనే మీకు కుటుంబంలో చదువుకున్నారు, డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఇంతమంది ఉన్న మీ కుటుంబంలోనే ఒక సంఘటన జరిగితే కనీసం తీసుకెళ్లిన వ్యక్తిని 15 రోజులు హాస్పిటల్లో అంటే లాకప్లో ఉంచి చనిపోయిన తర్వాత కూడా కనీసం మృతదేహం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో పోలీసు ఉంది అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోలేదు? ఇంకా సామాన్య పరిస్థితి మేము అదే అడుగుతున్నాం. మాకు టాస్క్ ఫోర్స్ సిఐ గారు తీసుకెళ్లారు, టాస్క్ ఫోర్స్ సిఐ గారు టాస్క్ ఫోర్స్ సిఐ వాళ్ళు తీసుకెళ్లారు. మామూలు మా పడమట ఇక్కడ మన డీజీపీ ఆఫీస్ గారు పక్కన టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకెళ్లారు, కొట్టారు, తీసుకొచ్చారు, స్టేషన్కి చెప్పారు. స్టేషన్కి చెప్పిన తర్వాత స్టేషన్లో పెట్టారు. ఏమండి, పోలీసులకు ఎలా ఇన్ఫర్మేషన్ ఉంటుందో క్రిమినల్స్కి కూడా అలాగే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. స్టేషన్లో ఏం జరిగిద్దో ప్రతి ఒక్క ముద్దాయి బయటకు వచ్చి నిజమే చెప్తాడు, అబద్ధం చెప్పడు. ఎందుకు చెప్పడంటే మీరు చేసే అకృత్యాలు బయటికి రావాలంటే కనీసం ముద్దాయిల్ని అడగాలి. మాకు తెలిసి ఏం జరిగిందో, తీసుకొచ్చారు, కొట్టారు, దెబ్బలకు తట్టుకోలేక ఎదురు తిరిగి నిన్ను తిట్టిన మాట వాస్తవం. అబ్బాయి తిట్టాడు, తిడితే తట్టుకోలేక ఇంకా 4 దెబ్బలు కొట్టిన మాట వాస్తవం. సిఐ నాగరాజు గారు ప్రతి ఒక్కటి, నా దగ్గరికి అశోక్ అనే కానిస్టేబుల్ వచ్చిన మాట వాస్తవం, నా దగ్గరికి కొంతమందిని పంపించిన మాట వాస్తవం. మేము ఒకటే చెప్పాం పెద్ద మనుషులకు కూడా, మేము ఎన్నో సంవత్సరాల నుంచి రాధారంగ మిత్రమండలి నమ్ముకొని ఉన్నాం. మా నాయకులను కూడా మా దగ్గరికి పంపించిన మాట వాస్తవం, మా నాయకులు కూడా మాకు సపోర్ట్గా నిలబడ్డ మాట వాస్తవం. మేము ఒకటే చెప్పాం, మా బాడీని అన్న అప్పు చెప్పండి, మా వాడిని అన్న అప్పు చెప్పండి, మీరు రెండిట్లో ఏదో చేయండి. మీరు బాడీని ఇవ్వకుండా శ్మశానంలో కనుక కాల్ చేసి బూడిద కూడా ఇవ్వకుండా డేట్ కూడా చెప్పకుండా మీరు రాజీకి పిలుస్తున్నారంటే మేము చేతకాడ గాజులు వేయించుకొని మేమేం కూర్చోలా, మేము గాజులు వేయించుకొని ఏం కూర్చోలా. ఇంతమంది ఫ్యామిలీలో ఒక అనాథగా తీసుకెళ్ళి కాల్ చేయటం అంటే ఇది చిన్న విషయం కాదు. మేము ఒకటే అడుగుతున్నాం, పోలీసులు అందరూ దుర్మార్గులు ఉంటారు, వాళ్ళకి పెళ్ళం పిల్లలు తెల్లారు లేచిన కాడి నుంచి వాళ్ళకి బోళ్ళని బర్డెన్స్ ఉంటాయి. మాకు తెలియదు ఆ బాధ. మీ ఇంట్లో ఒక కొడుకుని కనుక ఎవరన్నా తీసుకెళ్ళి, పోలీసు వాళ్ళు ఎవరు గంజాయి తాగేవాళ్ళు లేరా అండి, గంజాయి అమ్మించేవాళ్ళు లేరా? ఎక్కడ ఏం జరుగుతుందో పోలీసు వ్యవస్థకు తెలియదా? కమిషనర్ గారు ఇంకా నిజాయితీ పరుడు కాబట్టి ఇతన్ని వెంటనే వీఆర్కి పంపించాడు. కానీ వీళ్ళు పంపించాల్సింది వీఆర్కి కాదు, 302 కట్టి ఇమ్మీడియట్లీ 3 నెలలు వీళ్ళ జైలుకి పంపించాలి, వీళ్ళ స్టేషన్ని జైలుకి పంపించాలి. మేము మా వాడు పోయాడని బాధ, మా వాడు తప్పు చేశాడు, చేస్తే నువ్వు చేసింది ఏంటి? ఇప్పుడు నువ్వు అదే కదా చేసింది, మరి నువ్వు వెళ్ళవా స్టేషన్కి, కోర్టుకి నువ్వు వెళ్ళవా, సబ్ జైలుకి వెళ్ళకూడదా? నువ్వు వాడు చేసింది తప్పు అయితే నువ్వు చేసింది కరెక్టా? ఒక తల్లికి కడుపు కోత మిగిల్చావు. మేము దానికి కూడా మేమేమంటలా, మేము ఒక్కటే అడిగాం, విజయవాడ సిటీలో ఇంత రాజకీయ చైతన్యం కలిగిన విజయవాడ సిటీలోనే ఒక వ్యక్తిని తీసుకెళ్ళి కాల్
బూడిద చేసినోడికే ఇంతమంది రాజకీయ నాయకులు వెనకాల కొమ్ముగా వస్తున్నారు కదా, వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఒక్కడొస్తాడు, ఆడొచ్చిన రోజున ఈ పంచాయతీలు సెటిల్మెంట్ల కోసం రాడు వాడు వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. వచ్చిన రోజున మిమ్మల్ని నిలదీస్తాడు, మీ బట్టలు ఓడదీస్తాడు, మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. రంగా గారు లేరు కాబట్టేగా మీ యాశాలు ఇలా సాగుతున్నాయి, మా వాళ్ళు సరిగ్గా లేకపోబట్టేగా మీ ఆటలు ఇలా సాగుతున్నాయి. మాకే కనుక రంగా గారు కనుక బతుకుంటే మీ బతుకులు ఎక్కడుండే మీరు మాట్లాడగలిగేవాళ్ళ? అంటే బేసిక్గా ఈ కేసు ఫైనల్గా మీకు న్యాయం అంటే పోయిన బిడ్డ ఇక రాడు, వచ్చే పరిస్థితి లేదు. కనీసం మీకు ఆ బూడిద అవశేషాలన్నా ఇస్తారని ఆశ ఉందా మీకు? మేము అడిగాం, మేమేమి భయపడిపోయి చేతులు కట్టుకొని అయ్యా సార్ అనే క్యారెక్టర్లు మా ఏం కాదు. మేము 6 అన్నదమ్ములు 4 ఆడపిల్లలు. ముందల బాడీ నప్పు చెప్పని అడిగాం. మాకు తెలియదా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళిందా? నువ్వు మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని బెదిరిస్తానికి చూస్తే మమ్మల్ని ఎవరు బెదిరిస్తారు, ఎందుకు బెదిరిస్తారు మాకు తెలియదా? నువ్వు చేసిన నీచమైన పని మా కళ్ళకు కనపడలేదు అనుకున్నావా? ఇంకా మాకు తెలియదు అనుకున్నావా? మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, నువ్వు చేసిన తప్పుకు నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. నీతో పాటు ఆ బాబురావు, అశోక్ అందరూ A to Z స్టేషన్ మొత్తం కూడా దీనికి బాధ్యత వహించాలి. ఆ తల్లి కడుపు కోత ఎవరు తీరుస్తారు? వాళ్ళు చేసింది తప్పు అయితే ఈయన చేసింది కరెక్టా? వాడికి కేసులు ఉన్నాయి, NBWలు 2 పెండింగ్ ఉన్నాయి, వస్తాయి. విజయవాడ సిటీలో వీడు ఒక్కడే దొరికాడా? నువ్వు పెద్ద పిల్లలు కార్లతో గుద్దుకున్న వాళ్ళని ఏం చేశావు నువ్వు? ఏం చేశావు? మొన్న తార్జీబులతో గుద్దుకున్నారు ఎంతమంది మీరు? డబ్బులు ఉన్నోడికి ఒక న్యాయం, డబ్బులు లేనోడికి ఒక న్యాయం, రిక్షావాడికి ఒక న్యాయం, ఉన్నోడికి ఒక న్యాయం. ఏంటిది? అడిగేవాడు పుట్టేదాకా మీ బతుకులు ఇలాగే ఉంటాయి. పోలీసు వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ 2 కుమ్మక్కాయ నడిచినంత కాలం సామాన్యుడికి న్యాయం జరగదు. పవన్ కళ్యాణ్ గారు రాని, చంద్రబాబు గారు రాని, లోకేష్ గారు రాని, ఎవరైనా రాని, సామాన్యుడికి న్యాయం జరగాలంటే ఒంటి మీద బట్టలు ఊడిపోవాలి. ఇలాంటి వాళ్ళకి బట్టలు ఊడిపోతే వీళ్ళకి భయం అనేది ఉండాలి, సపరేట్ వీళ్ళకి ఒక సెక్షన్ అనేది ఉండాలండి పోలీసు వ్యవస్థకి. ఎవరు తల్లి బాధండి? మా వాడు తప్పు చేశాడు, శిక్షించండి, తీసుకెళ్ళండి. ఘోరమైన తప్పు చేస్తే వాడి నప్పు చెప్పండి. మేము తప్పు అడుగుతున్నావా? తప్పుడు మాటలు మాట్లాడుతున్నావా? ఆ తల్లి ఏడుపుకి ఎవరు కారణం? నీ అహంకారం, నీ ఇది మా మీద చూపిస్తావా? లాస్ట్కి నువ్వు వచ్చి మనం కాపు, నువ్వు కాపు, మేం కాపు. ఏంటి కాపు? ఇదేమన్నా బిస్కెట్ ప్యాకెటా నువ్వు తినేసి ఇంకో ప్యాకెట్ కొనుక్కోవడానికి? మధ్యలో కూడా మీతో కొంత బేరసారాలు సిఐ నడిపారు, కొంత మిమ్మల్ని సప్రెస్ చేయడానికి ప్రయత్నించారు అని నిజమేనా? అది నిజమేనండి. బేరసారాలు జరిగింది ఏంటంటే సిఐ గారితో మాట్లాడాలి, మిమ్మల్ని ఒక వ్యక్తి రమ్మంటున్నాడు అన్నారు. ఆ వచ్చిన వ్యక్తి జనసేన వ్యక్తి. అతనికి చెప్పాం మేము మా వాడు ఉంటే మా వాడిని తీసుకురండి. మేము బేరాలు సారాలు చేసే క్యారెక్టర్ మాది కాదండి. మా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. డబ్బులు కమ్ముడిపోతే మేము హైకోర్టుకి ఎందుకు వెళ్తామండి? వచ్చిన వ్యక్తికి కూడా చెప్పాం, ముందర మా వాడు బాడీని తీసుకొచ్చి చెప్పండి. సిఏ ఎలాంటి వాడైనా మాకు సంబంధం లేదు, ఆడి చచ్చిపోయినా మాకు బాధ లేదు, తీసుకొచ్చి మాకు శవాన్ని చెప్పండి. మా కార్యక్రమాలు చేసుకోవాలి. మేము 15 రోజులు కుక్క చచ్చిపోతేనే తీసుకెళ్ళి మనం జాగ్రత్తగా ఖననం చేసి దానికి వర్ధంతులు చేస్తాం. ఒక మనిషిని తీసుకెళ్ళి మీకు ఆ రైట్ ఎవరిచ్చారు? పోలీసు వ్యవస్థను మేము ప్రశ్నిస్తున్నాం, మేము అడుగుతున్నాం, మీకు ఎవరు ఇచ్చారా రైట్? మనిషిని తీసుకెళ్ళి చంపేసి బూడిది చేసి బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్ళి చేసే రైట్ ఎవరిచ్చారు? సీసీ కెమెరాలో తీయండి. మా వాడిని మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా? మా వాడిని కొట్టి బాత్రూంలో దాయలేదా? మాకు తెలీదా ఏం జరిగిందో? మీ వాళ్ళు మీకు ఎలా ఉన్నారో మా మనుషులు, రాధారంగ మిత్ర మండల మనుషులు మాకు అలాగే అండగా ఉన్నారు, మాకు తెలుసు. మీరు మా ఒక్కళ్ళ జోలికే కాదు వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న అదే ఒక మందకృష్ణ మాదక్ గారు లాంటి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని కనుక ఈ పార్టీకి రోడ్ల మీద ధర్నాలు, రాస్తారోకోలు, ట్రాఫిక్ జాములు జరిగాయి. ఒక కాపు కమ్యూనిటీలో చనిపోయిన ఒక యువకుడు తప్పుదావ పట్టాడు, కాదని అంటలా. కానీ అంటే ఇంకెవరు ఏమి చేయరా? అంటే మేము కూడా చక్కగా మందకృష్ణ మాదక్ గారు అలాంటి కమ్యూనిటీలో పుడితే బాగుండేవో అనిపించింది కొన్ని రోజులు. మాకు రాధారంగ మిత్ర మండలి అండగా నిలిచింది కాబట్టి ఈరోజు ఈ విషయం బయటకు వచ్చింది, లేకపోతే ఇది కూడా రాదుగా. చెన్నుపాటి శ్రీను గారు తప్ప విజయవాడ సిటీలో మాకు హెల్ప్ చేసిన నాయకుడు ఒక్కడంటే ఒక్కడు లేడు, మాకు తెలుసు. ఎందుకంటే ఈ రోజున మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన వెనకాల ఫాలోవర్స్గా ఉన్నాం. మేము ఏ రోజు ఏం అడగల. మేము ఒకటే అడుగుతాం, న్యాయం అయితే నేను అడుగుతాం. మా వాడిని అన్ని రోజుల నుంచి కొడుతుంటేనే ఒక్క ఫోన్ కాల్ మేము చేయించుకోగలిగి కూడా చేయించుకోవాలి. వీడికి బుద్ధి రావాలి, 10 రోజులు అయిన తర్వాత ఆడే మారి బయటకు వస్తాడన్న ఆలోచనతో మేము ఒక్క రోజు కూడా మేము ఫోన్ చేయించలా. ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి అడగల. ఇంతమంది మేనమామలు ఉండి మావాడేనండి వదిలేయండి అని అడగల. మేము ఎందుకు అడగలేదు? ఈ రోజు కాకపోతే రేపు మారుతాడు, రేపు కాకపోతే ఎల్లుండి మారుతాడు, తీసుకెళ్ళి బాగా మార్చుకోవచ్చు అన్న ఆలోచనతో ఉన్నాం మేము. ఇదే అండి చేసేది. అంటే బేసిక్గా ఎక్కడైనా ఒక చిన్న పగ అతని మీద, లేకపోతే ద్వేషం, ఒక ఇష్యూ ఏమన్నా జరిగిందా? జరిగిందండి. ఇతను రీసెంట్గా ఒక 3-4 నెలల క్రితం ఉన్నాడు.
వీళ్ళందరూ గ్యాంగ్ వార్లో ఒక అతను చనిపోయాడు. ఓకే. చనిపోయిన దాంట్లో ఇతను నెల్లూరు జైల్లో ఎక్కడో జైల్లో వేశారు. జైల్లో వేసినప్పుడు నేను చెప్పా, బెయిల్ పెట్టొద్దు, బయటికి తీసుకురావద్దు, వాడు అక్కడన్నా మారతాడేమో, మన ప్రయత్నం మనం చేద్దాం, ఇంట్లో ఫ్యామిలీ మొత్తంలో వాడు ఒక్కడే అని. ఈ సిఐ గారు అక్కడికి వెళ్ళారు, జగ్గైపేట వెళ్ళారు. జగ్గైపేట వెళ్ళి నాకు అప్పచెప్పండి, నేను ఈ ఎన్కౌంటర్ చేస్తా, ట్రైన్ కింద వేస్తా అన్నాడు. మా స్టేషన్ పరిధిలో ఉన్నాడు, నీకు అప్పచెప్తే మేము కేసులు వేసుకోవాలి నీ మీద, నీకు మేము అప్పచెప్పం, వెళ్ళమన్నారు. ఆ గ్లడ్జ్ పెట్టుకున్నాడు, కొడుతున్నాడు, తీసుకొచ్చాడు, చిత్రహింసలు పెడుతున్నాడు, గోళ్ళు పీకుతున్నాడు, ఏళ్ళు లాగుతున్నాడు, తట్టుకోలేకపోయాడు, తిట్టాడు, ఎదురు తిరిగాడు, కొట్టాడు. కొడితే ఎదురు తిరిగి కాళ్ళు చేతులు కట్టేసి నన్ను కొట్టి ఎవడైనా వదిలేసి ఒకడిని కాళ్ళు చేతులు కట్టి నిరాయుధులను చేసి స్టేషన్ మొత్తం ఏకమై ఒక ఏం గొప్ప. నిజంగా ఆడ ఏ గ్యాంగ్ వార్లోనో లేకపోతే ఏ గొడవలోనో చచ్చిపోయాడంటే ఎదురు బదులు అది వేరేగా మేము తీసుకుంటాం. నీకేమంత అవసరం వచ్చింది? నువ్వు ఎవరి మాట ఏం చేశా? నువ్వు ఈ రోజున వచ్చిన వాళ్ళు ఎవరు? కానీ ఎవరి మాట విని చేసి ఉంటాడు. మీరు అడుగుతున్న పాయింట్ కరెక్ట్. దీని వెనకాల ఎవరైనా కుట్ర ఉంది అతను యుగో ఫీలింగ్ అండి, అతను యుగో ఫీలింగ్. ఇప్పటి నుంచి కాదు, మేము ఏజెస్లో ఆయన ఎస్ఐగా చేసినప్పటి నుంచి మాకు అతను సుపరిచితుడు. అతని క్యారెక్టర్ అదే. అవతలోడు ఏడుస్తుంటే నవ్వుకునే క్యారెక్టర్ అతనిది. సైకో టైపు. ఏం చేస్తాడు అతను? అవతలోడు ఏడుస్తుంటే అయ్యా బాబా అని ఏడుస్తుంటే, రౌడీ షీటర్లు అంటే ఇప్పుడు ఏమండి గంజాయి అంటారు. గంజాయి గురించి ఈయనకేం తెలుసు అసలు? గంజాయి గురించి ఏం తెలుసు? ఇంట్లో నిరాధారణకు గుర్తవుతాడు, ఆడికి ఇంట్లో అన్నం పెట్టరు, డబ్బులు ఇవ్వరు, ఆడు బయటికి వెళ్తాడు, గంజాయికి బానిస అవుతాడు. బయటికి వెళ్తే ఎవరు దగ్గరికి రానివ్వరు, వాడి దగ్గర డబ్బులు ఉండవు, తినడానికి తిండి ఉండదు, సరిగ్గా నిద్ర ఉండదు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. వాడిని తీసుకెళ్ళి కొట్టి చంపేస్తే మీకేమొచ్చింది? వాడు పోయాడు, మీరు ఉంటారా? మీరు తుదల్లా ఉంటారా? మీ మీకు ఏమన్నా ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది? ఎవరైతే ఈ లాకప్ డెత్లో కారణమైనారో వాళ్ళందరి మీద శిక్ష ఉంటుంది, లేదు వాళ్ళందరికీ ఒక తీర్పు ఉంటుంది అని మీకు ఏమైనా అనిపిస్తుంది? తప్పకుండా ఉంటుంది సార్. ఇప్పుడు అంటే మీరు చాలామంది అధికారులను కలుస్తున్నారు. చూశాను సార్. పోలీసు వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఫస్టే చెప్తారు పోలీసు వాళ్ళు, అరే ఏలు పెడితే మేము చెయ్యి మొత్తం లాగేస్తాం అంటారు. అలాంటి మంచి ఆఫీసర్లు కూడా ఉన్నారు. అరే ఏలు పెట్టబాకండి, ఇందులోకి వెళ్ళబాకండి, మీ జీవితాలు నాశనం అయిపోతాయి అని చెప్పే ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు మేము కూడా చూసాం. వాళ్ళు ఏంటంటే మమ్మల్ని మారుస్తానికి చూసేవాళ్ళు. ఈయన ఏంటంటే మార్చకపోగా పరిగెత్తంటారా అని చెప్పి గంజా కేసులు పెట్టి వాళ్ళ చిత్రహింసలు పెట్టి లేనివాళ్ళు అండి, లేబర్ అండి. వాళ్ళు ఎక్కడో కట్ట కింద ఏసీల్లో బతికేవాళ్ళు కాదండి. వాళ్ళు రోడ్డు పక్కన ఏదో చిన్న మంచం వేసుకొని గుడిసెల్లో బతికేవాళ్ళు. వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ చిత్రహింసలు పెడితే మీకు ఏమవుతుంది? ఉన్నోళ్ళు పిల్లలందరూ బాగానే ఉన్నారు కదండి. ఉన్నోళ్ళందరూ సుఖంగాను పెద్ద పెద్ద క్రైములు చేస్తున్నారండి. చిన్నోళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు ఎలా బతుకుతారు? మీరు ఒక్కసారి ఆలోచించండి. తీసుకెళ్ళి ఏదన్నా కేసు పెట్టి ఒక 6 నెలలు 2 నెలలు 10 నెలలు వేసినా కానీ ఫోన్లో ఆడు ఏదో ఒక రోజు బయటకు వస్తాడని మేము ఆశగా ఉండేవాడు. దారుణంగా. ఇప్పుడు సిపిని కలిశారు, సిపి గారు ఏం చెప్పారు? సిపి గారు చాలా మంచివాళ్ళు అండి. సిపి గారే కాదండి, టోటల్ పోలీస్ వ్యవస్థ కూడా చాలా మంచిది. ఎందుకంటే మేము విమర్శించేది, మేము అడిగేది మా వైపు నుంచి న్యాయం ఒకటే. పోలీస్ అన్న తర్వాత పెద్దన్న 100% ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇంట్లో తల్లిదండ్రుల మాట విన్నప్పుడు ఒక్క పోలీస్ మాటే వింటారు. ఆ విషయం ఈ రాష్ట్రం మొత్తం భయం ఉండాలి కంపల్సరీ. ఆ భయం కొంత లిమిట్ మటుకే ఉండాలి. మేము సిపి గారిని కలిసిన మాట వాస్తవం, సిపి గారు మాకు హామీ ఇచ్చిన మాట వాస్తవం. మేము కూడా అడిగేది ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి పోలీస్ అధికారులు, ఇలాంటి కానిస్టేబుల్స్, ఇలాంటి వాళ్ళు కనుక ఇలాంటి పోలీస్ స్టేషన్లో కనుక ఉంటే అది పోలీసు వ్యవస్థకే మచ్చ. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్కి లేదా పవన్ కళ్యాణ్ గారి కూటమికే ఇలాంటి వాళ్ళ మూలంగా మచ్చ. అంతేగాని దీని మూలంగా రాజకీయ నాయకులు ఏదో పేరు సంపాదించుకుందాం అనుకుంటారు, కానీ మాకు అలాంటివి మేమేం ఆశిస్తలా. మా ఓడికి న్యాయం చేయండి, మా ఓడి బాడీని తీసుకొచ్చి అప్పచెప్పండి, లేదంటే బూడిదే ఉండే మా కార్యక్రమం మేము చేసుకుంటాం. మేమేం భయపడి మిమ్మల్ని ఏం అడగట్లేదు కదా, మాకు న్యాయం చేయండి అని ఒక్కటే మేము అడుగుతున్నాం. మీకు కూడా ఆర్టీవీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి ఈ కేసుని దగ్గర నుంచి వాదిస్తున్న తర్వాత ఈ కేసుని దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలిస్తున్న వాళ్ళ బంధువు మేడం, మీ పేరు? మేడం కనకదుర్గ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, ఎలా చూస్తారు ఈ కేసు? మీకు అసలు మొదట ఏదో జరిగింది, అంటే ఈ కేసు సంబంధించిన వ్యవహారంలో పోలీసులు ఏదో చేస్తున్నారు అనే డౌట్ మీకు ఎక్కడ రైజ్ అయింది యాజ్ ఏ లాయర్గా? వాళ్ళ మదరు మే ఫస్ట్ వీక్లో అమ్మ మా అబ్బాయిని తీసుకొచ్చారు మార్కాపురం నుంచి, ఇంతవరకు మాకు ఇంటిమేట్ చేయకుండా బంధించి కొడుతున్నారు, 2 కాళ్ళకి 2 చేతులకి గొలుసులేసి కొడుతున్నారమ్మా అందరూ. పిల్లలు వీడితో పాటు ఉన్న పిల్లలు చూసి వచ్చి చెప్పారు నాకు, మా అబ్బాయిని బాగా ఇబ్బంది పెడుతున్నారు,
బాగా కొట్టేశారు, స్పృహ తప్పి పడిపోయాడు అని అన్నారు. అలా కొట్టరమ్మా, 2 రోజులు ఉంచుకొని కోర్టుకు పెడతారు. ఏం లేదు, ఇప్పుడు మీ అబ్బాయి ఏం నేరం చేయలేదు, కేవలం 2 కేసుల్లో NBW ఉంది, అంతే కదా, నువ్వు కంగారు పడబాక అన్నాను. మళ్ళీ అని వదిలేశానండి, నేనేం పట్టించుకోలే. వాళ్ళు మాత్రం మళ్ళీ 15వ తారీఖున ఫోన్ చేశారు, పెద్దగా ఏడుస్తూ, మా అబ్బాయికి సీరియస్గా ఉందంట, మా అబ్బాయిని హాస్పిటల్లో పెట్టారు, కోమలోకి వెళ్ళిపోయాడంట, బాగా కొట్టారండి, పిల్లలు వచ్చి చెప్తున్నారమ్మా, నువ్వు రావాల్సిందేనమ్మా అని ఏడిశారు బాగా. ఏడిస్తే నేను ఇంకో వేరే అడ్వకేట్స్ని తీసుకుని నేను వెళ్ళానండి. వెళ్ళి ఇంకో మాట అన్నారు వాళ్ళ అమ్మగారు, నీ కొడుకుని చంపేస్తాను, నీ కొడుకు మీద ఆశ వదులుకో అన్నారని పెద్దగా ఏడ్చారు ఆవిడ. కోర్టుకు వచ్చి నా దగ్గరికి ఏడిస్తే, ఇలా ఉందా, ఇలా ఎందుకు అన్నాడు అసలు అని చెప్పేసి వేరే అడ్వకేట్ని తీసుకుని నేను వెళ్ళానండి. ఏంటండి చంపేస్తాను అన్నారంట, ఏంటి అలా ఎందుకు మాట్లాడారు అన్న, ఇలాగే అడిగాను నేనంటే, అయ్యో లేదమ్మా, ఊరినే అంటాం, చంపేస్తామా, ఊరినే అన్నామమ్మా అన్నారు ఆయన. అని సరే మా కొంచెం పక్కన కూర్చోండి అన్నారు, బయటకు వెళ్ళండి అన్నారు. వెళ్ళాక కానిస్టేబుల్స్తో మాట్లాడా, ఉన్నారమ్మా పంపిస్తాము, పైన ఉన్నారు అనేనేమో ఇంకో ఆయన చెప్పారు. ఒక కానిస్టేబుల్ ఏమో ఉన్నారమ్మా పంపిస్తామని అన్నారు. ఎస్ఐ గారు వచ్చి పైన ఉన్నారమ్మా వెళ్ళి చూసుకోండి అన్నాడు. ఒక్కొక్కరు ఒకలా చెప్తున్నారు. సరే అని చెప్పేసి పైకి వెళ్ళి చూసాం. పైకి వెళ్ళి చూస్తే లేడీస్ ఉన్నారు, అక్కడ ఇక్కడ ఎవరు లేరమ్మా అని చెప్పారు. మళ్ళీ కిందకు వచ్చి అడిగితే ఉన్నారు పంపిస్తాంలేమ్మా అంటున్నారు, కానీ కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వట్లేదు. ఇంక నాకు డౌట్ వచ్చింది, ఇదేంటి కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వట్లేదు, అసలు కనీసం మనిషిని చూపించట్లేదు, ఇన్ని రోజులైంది అని చెప్పేసి నెక్స్ట్ డే ఏం చేశానంటే అన్ని కోర్టుల్లో వాకప్ చేశా, ఎక్కడన్నా సరెండర్ చేశారా అని 48 కోర్టుల్లో చూశానండి. ఇతని పేరు మీద ఎక్కడన్నా సరెండర్ చేశారా, సబ్ జైలుకి పంపించారని 48 కోర్టుల్లోనూ లేరనమాట. ఇంకప్పుడు నాకు డౌట్ వచ్చి కమిషనర్ డీజీపీకి కంప్లైంట్ ఇచ్చాను, ఇలాగా ఇదేదో కస్టోడియల్ టార్చర్ లాగా ఉందండి, కొంచెం మీరు ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్పేసి డీజీపీకి కంప్లైంట్ ఇచ్చి హ్యూమన్ రైట్స్కి కూడా కంప్లైంట్ ఇచ్చానండి, బార్ అసోసియేషన్కి కూడా కంప్లైంట్ ఇచ్చి ధర్నా చేసాం. ఎంత చేసినా కానీ మమ్మల్ని ఆపేయటం, మా పని ముందుకెళ్ళనీయకుండా చేయటం, మాకు విపరీతమైన ఒత్తిడి తీసుకురావడం మా అడ్వకేట్స్ నుంచి ఇలా ఇబ్బంది పెట్టారు. అంటే అడ్వకేట్స్ మీ మీద ఒత్తిడి తెస్తున్నారు, ఏమని తెస్తున్నారు? ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వద్దు, వదిలేయండి. ఎలా వదిలేస్తాను, నా సొంత బంధువులను ఎలా వదిలేస్తాను నేను? చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా కానీ హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ వేయించాము, అది వెంటనే హియరింగ్ అయింది. ఫస్ట్ హియరింగ్లోనే అతను అప్పచెప్పాలి, డిలే చేసినందుకు కౌంటర్ వేయాలని చెప్పేసి కోర్టు వారు చెప్పారు. ఈరోజుకి వేశారు వాయిదా. ఇది ఇలా జరుగుతూనే ఉంది. అయితే వాస్తవం ఏంటంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఆ బాబుకి సంబంధించిన ఫోన్ ఉందండి, వాడి చెప్పులు ఉన్నాయండి, వాడి షర్ట్ కూడా ఉంది, వాళ్ళ అమ్మగారు పిల్లలు అందరూ చూసి వచ్చి ఏడుస్తున్నారు. నేను వాళ్ళ మదర్ని అడిగా, ఇన్నిసార్లు వెళ్ళి మరి చూసామమ్మా అంటే, చూశానమ్మా, మా అబ్బాయిని 2 కాళ్ళకి కట్లు కట్టి పడేస్తున్నారమ్మా, వెళ్తుంటే 2 కానిస్టేబుల్స్ ఇలా అడ్డం పెట్టి ఆపేశారమ్మా అని గౌరవని ఏడ్చారు ఆవిడ. అంటే ఈ వ్యవహారాన్ని మీరు కోర్టులో, అంటే ఈరోజు కూడా హియరింగ్ అయింది కదా 15వ తారీఖు, ఈరోజు మళ్ళీ 29కి వాయిదా వేశారని చెప్పి చెప్తున్నారు హైకోర్టులో. మరి ఏం జరిగింది ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, వాళ్ళు టైం కావాలి, మాకు కనిపించలేదండి అని అన్నారు. ఆపోజిట్ సైడ్ వాళ్ళు, పోలీస్ వారు. అంటే ఇంకా కుదరదు, లాస్ట్ ఛాన్స్ 29th కల్లా మీరు ఏ విషయం మాకు చెప్పాల్సిందే అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇక్కడ విజయవాడలోనేమో సీసీ ఫుటేజ్ ఇమ్మని, ఆ అబ్బాయి సెల్ ఫోన్ ఇమ్మని చెప్పి వేసామండి, కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇమ్మని చెప్పేసి. ఇప్పుడు వస్తుందా సీసీ ఫుటేజ్ అవన్నీ వస్తుంది? వాళ్ళు సిన్సియర్ అయితే, వాళ్ళు ఏ తప్పు చేయకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాలి, ఇచ్చే ప్రజలకు మేము నీతి గల్లలో నిజాయితీ గల్లలో మేము ఉన్నతమైన సర్వీస్ చేస్తున్నామని నిరూపించుకోవాలి. వాళ్ళ మదర్ ఏమంటే, నేను ఆ రోజు వెళ్ళి కూడా ఒకటి అడిగాను, మీరు కొట్టి ఆ అబ్బాయికి సీరియస్ కండిషన్ తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారంట, కొట్టారు, మేము కేసు పెట్టాం, పిల్లల్ని అప్పచెప్పండి బాగు చేయించుకుంటాం అని అడిగా. అప్పటికి కూడా వాళ్ళ మనసు కరగల, చచ్చే వరకు పెట్టుకున్నారు. నేను వెళ్ళి అడిగానండి లాయర్లను తీసుకుని వెళ్ళి, కొట్టారండి, మేము కేసు పెట్టాం, మా అబ్బాయిని మాకు ఇచ్చేయండి, ఒక్కగానొక్క కొడుకు ఏడుస్తుంది, 40 రోజుల నుంచి ఆ తల్లి కోర్టు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది, మీరు సీసీ ఫుటేజ్ తీస్తే ఆవిడ తిరుగుతుంది లేని కనిపిస్తుందండి. సీసీ ఫుటేజ్ ఇప్పుడు డిలీట్ అయిందని వస్తున్న వార్తలు ఎంతవరకు? ఎట్లా డిలీట్ అయింది? ఏరా వీడికి తెలియకుండా ఎట్లా డిలీట్ అయిందండి? ఈ స్టేషన్లో ఎట్లా డిలీట్ అయింది? అధికారం ఉందండి మదవా? ఆ 8 నెలలు ఉంటుంది సీసీ ఫుటేజ్, ఇదంతా కూడా కమిషనర్ ఆఫీస్లో ఉంటుంది. ఎందుకు డిలీట్ అవుద్ది? డిలీట్ అయిందంటే ఈడేదో చేశాడని అర్థం, అవును కదండి? నువ్వు డిలీట్ చేయాల్సిన అవసరం ఏంది? నువ్వు నిజాయితీ గల ఆఫీసర్ అయితే డిలీట్ ఎందుకు చేసావు? ప్రజలకు సమాధానం చెప్పాలి. 2 బాగా బలిసిన వాళ్ళ పిల్లలు కార్లతో గుద్దుకున్నారు, అందులో హెరాయిన్ ఉంది. నువ్వు ప్రజలకి ఏం చెప్పావు? వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నావు? పేదింటి పిల్లల్ని తీసుకొచ్చి కొట్టి చంపి దొంగ కేసులు పెడతావా? మీరు నిజాయితీగా సర్వీస్ చేసే పోలీస్ ఆఫీసర్ అయితే మొన్న కార్లకు సంబంధించి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియపరిచారా? మీరు అమాయకుల్ని తీసుకొచ్చి కొడతారా?
కొట్టి చంపేసి ఇష్టం వచ్చినట్టు చేస్తారా? అదేమంటే బెదిరిస్తారా? ఎంత దూరమైనా వెళ్తాం. మా అబ్బాయి సవర్ణైనా ఇవ్వాల్సిందే, బూడిదైనా ఇవ్వాల్సిందే, వదిలే ప్రసక్తి లేదు. దీని వెనకాల ఎంతమంది ఉన్నా సరే ఇదే నేను చెప్తున్నా. రైట్, థ్యాంక్ యూ మేడం. ఇది బంధువులు కావచ్చు, తర్వాత వారి తరఫున వాదిస్తున్న లాయర్లు కూడా ఒకటే చెప్తారు. చాలా బాధాకరమైన అంశం. దాదాపుగా 4 రోజుల పాటు తల్లి తన కొడుకు కోసం తిరిగి కాలు తిరిగి చివరికి బూడిదైనా ఇవ్వండి, మేము దాన సంస్కారాలు చేసుకుంటామని చెప్పి మాట్లాడే పరిస్థితికి కుటుంబం అయితే వచ్చింది. చూడాలి రేపు 29వ తారీఖున కోర్టులోకి పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు. పోలీసులు నిజంగానే సాయిని తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారా, లేకపోతే బూడిదను వీళ్ళకి ఇచ్చి అక్కడ వాళ్ళకి అందించే ప్రయత్నం అన్న చేస్తారా లేదన్నది చూడాల్సిన పరిస్థితి. మొత్తం మీద విజయవాడలో జరిగిన ఈ లాకప్ డెత్ మాత్రం పూర్తిగా కూడా సామాన్యుడి నుంచి పెద్ద స్థాయిల వరకు ఒక పెద్ద చర్చనాంశమైంది. ప్రధానంగా విజయవాడ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మాత్రం చాలా గర్హనీయం. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో వీళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి ఉంది అనేది బాధితులు చెప్తున్న పరిస్థితి. ఫోటో స్టూడియో.